హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం స్టార్ రేటింగ్ కాంపోనెంట్ను హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్తో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇలాంటి స్టార్ రేటింగ్ కాంపోనెంట్ని చాలాసార్లు మనం వెబ్సైట్లలో వెబ్సైట్లలో చూస్తుంటాం. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్ యొక్క రివ్యూస్ చూస్తుంటాం, మరియు మూవీస్ రివ్యూస్ అండ్ యాప్ రేటింగ్, ప్లే స్టోర్లో కూడా యాప్ రేటింగ్ కూడా చూస్తుంటాం. సో ఇది ఈ స్టార్ రేటింగ్ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ గో స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ వర్క్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు యూజ్ చేస్తున్న ఏదైనా కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసి అందులో స్టార్ రేటింగ్ డాట్ హెచ్టిఎంఎల్తో ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇందులో ఎక్స్క్లమేటరీ మార్క్ పైన క్లిక్ చేసి ఎంటర్ కొడితే మనకి ఈ హెచ్టిఎంఎల్ బాయిలర్ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ టైటిల్లో స్టార్ రేటింగ్ కాంపోనెంట్ ఇద్దాం. సో ఇది వచ్చేసి మనకి బ్రౌజర్లో టాప్లో చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. దానికి క్లాస్ వచ్చేసి కంటైనర్ అని ఇద్దాం. అండ్ ఇందులో వచ్చేసి ఇంకొక h2 ట్యాగ్ తీసుకుందాం. దీనికి రేటర్స్ అని ఇద్దాం. ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకొని దీనికి క్లాస్ వచ్చేసి రేటింగ్ ఇద్దాం. అండ్ ఐడి కూడా రేటింగ్ ఇద్దాం. ఈ డివ్ ట్యాగ్ దేనికంటే స్టార్స్ని మనం డైనమిక్గా క్రియేట్ చేసి ఇందులోకి పంపించడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక h2 ట్యాగ్ తీసుకుందాం. దీనికి రేట్ అని ఇద్దాం. యూ రేటెడ్ అని ఇద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి 0 ఇద్దాం. అంటే ఈ h2 ట్యాగ్ దేనికంటే యూజర్ ఫిఫ్త్ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు అంటే 5 అని చూపించడానికి కోసం, అండ్ సెకండ్ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు 2 అని అందుకోసం అనమాట. రెండు రేటింగ్ ఒక కౌంట్ చూపించడం కోసం. సో దీనికి ఐడి వచ్చేసి అవుట్పుట్ ఇచ్చాం. ఇప్పుడు వీటిని స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ గో లైవ్ చేసి బ్రౌజర్లో చూద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి స్టైలింగ్ కోసం స్టైల్ ట్యాగ్ తీసుకుని ఇందులో ఫస్ట్ బాడీ ట్యాగ్ని టార్గెట్ చేసి బాడీ ట్యాగ్కి డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ ఇద్దాం. అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్, హైట్ వచ్చేసి 100 రిపోర్ట్స్ ఇద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ కూడా ఒక h1 ట్యాగ్ తీసుకుందాం. h1 ట్యాగ్కి స్టార్ రేటింగ్ కాంపోనెంట్ ఇద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్లు కూడా ఇద్దాం. లైట్ స్కై బ్లూ ఇచ్చేద్దాం. ఇప్పుడు కంటైనర్ క్లాస్ తీసుకొని సో ఈ కంటైనర్ క్లాస్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ ఇచ్చేద్దాం. అండ్ ఈ విధంగా వస్తుంది. దీన్ని కొంచెం పెద్ద చేయడం కోసం ఇక్కడ ప్యాడింగ్ ఇచ్చేసి ప్యాడింగ్ ఒక 50-60 పిక్సెల్స్. సో ఓకే, బోర్డర్ రేడియస్ వచ్చేసి ఒక 10-20 పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు దీనికి మోక్ షాడో వచ్చేసి ఇక్కడ 10 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. అండ్ ఆర్జీబీ కలర్స్ కూడా ఇద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనం స్టార్స్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ స్టార్స్ని క్రియేట్ చేయాలి. ఆ స్టార్ని వచ్చేసి డివ్ ట్యాగ్లోకి పంపాలి. ఆ స్టార్ వచ్చేసి ఇక్కడ చూపించాలి. దానికోసం ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని మనకు కావాల్సింది వచ్చేసి ఈ రేటింగ్ అవుట్పుట్ ఎలిమెంట్ ఇంక్లూడ్ చేసుకుందాం. దానికోసం కాన్స్ట్ రేటింగ్ ఎలిమెంట్ అని తీసుకొని
సో దీన్ని ఐడి ద్వారా ఇంక్లూడ్ చేసుకుందాం. గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రేటింగ్. అండ్ ఇంకోటి కూడా అవుట్పుట్ కూడా తీసుకుందాం. అవుట్పుట్ ఎలిమెంట్ దీన్ని కూడా ఐడి ద్వారా ఇంక్లూడ్ చేసుకొని, సో ఇప్పుడు వచ్చేసి స్టార్స్ తీసుకున్నాం. టోటల్ స్టార్స్ వచ్చేసి ఒక 5 తీసుకుందాం. ఇక్కడ మనం 5 స్టార్స్ తీసుకున్నాం. 5 చూపిస్తే అంటే 5 స్టార్స్ చూపిస్తే 10 స్టార్స్ కావాలంటే ఇక్కడ 10 ఇస్తే 10 స్టార్స్ చూపిస్తుంది. అంటే ఎక్కువగా 5 స్టార్సే ఉంటాయి కాబట్టి 5 తీసుకుని కరెంట్ రేటింగ్ వచ్చేసి 0 ఇద్దాం. అండ్ ఇప్పుడు ఫర్ లూప్ ద్వారా మనం ఒక్కొక్క స్టార్ని క్రియేట్ చేద్దాం. ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసి దానికి నుంచి స్టార్ని పంపించి అందులో ఈ రేటింగ్లోకి పంపిద్దాం. దానికోసం ఇక్కడ i less than or equal to total stars. సో i ప్లస్ ప్లస్ చేసి ఇప్పుడు ఇక్కడ స్టార్ అనేది తీసుకొని ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఒక స్టార్ని క్రియేట్ చేద్దాం స్పాన్ ఎలిమెంట్తో. స్టార్ స్పాన్ ఎలిమెంట్ ఐడి తీసుకున్నాం. క్రియేట్ ఎలిమెంట్ అని తీసుకున్నాం. ఈ క్రియేట్ ఎలిమెంట్ ద్వారా స్పాన్ ఎలిమెంట్ క్రియేట్ చేసి దాంట్లోకి స్పాన్ ఎలిమెంట్లోకి స్టార్ని పంపించాలి. సో ఇన్నర్ HTML మనం ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఎమోజీని తీసి కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేద్దాం ఇన్నర్ HTMLలో. అండ్ ఈ బ్లాక్ కలర్ స్టార్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ స్టార్కి కూడా ఒక క్లాస్ ఇద్దాం. ఈ క్లాస్ దేనికంటే అంటే స్టైలింగ్ కోసం. అండ్ క్లాస్ కూడా స్టార్ని ఇద్దాం. అండ్ దీనికి వాల్యూస్ని సెండ్ చేయడం కోసం 1 to 5 అనమాట. 1 to 5 వాల్యూస్ సెండ్ చేయడం కోసం ఇక్కడ డేటా సెట్ వాల్యూ అవి ఇచ్చాం. అండ్ ఇప్పుడు ఈ స్టార్కి ఈవెంట్ లిజనర్ యాడ్ చేద్దాం. దీనికోసం మౌస్ ఓవర్ తీసుకొని అంటే మౌస్ దాని మీద తీసుకొచ్చినప్పుడు ఏం ఫంక్షన్ జరగాలి అనేది ఇక్కడ. సో ఇక్కడ మనం అప్డేట్ స్టార్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. సో దీనికి నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ కింద రాద్దాం. ఇక్కడ ఐని పాస్ చేద్దాం. అండ్ ఇంకొక ఈవెంట్ లిజనర్ కూడా తీసుకొని అంటే మౌస్ తీసేసినప్పుడు అంటే మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి మౌస్ తీసేసినప్పుడు మౌస్ అవుట్ అని తీసుకొని ఇందులో ఫంక్షన్ ఇక్కడ కూడా అప్డేట్ స్టార్స్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ కరెంట్ రేటింగ్ పాస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు అనమాట. స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు స్టార్ యొక్క రేటింగ్ అనేది చేంజ్ అవ్వాలి. దానికోసం ఇక్కడ ఈవెంట్ లిజనర్ క్లాస్ తీసుకొని ఈ ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్లో కరెంట్ రేటింగ్లోకి ఐని సెండ్ చేద్దాం. అండ్ అవుట్పుట్ ఎలిమెంట్ ఇక్కడ ఐడి వచ్చేసి అవుట్పుట్ ఎలిమెంట్ ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుందాం. దీన్ని అవుట్పుట్ ఎలిమెంట్ని దీని యూజర్ వచ్చేసి స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు 5th స్టార్ మీద క్లిక్ చేస్తే 5 అని అండ్ 3rd స్టార్ మీద క్లిక్ చేస్తే 3 అని. సో ఆ విధంగా చేంజ్ చేయడం కోసం టెక్స్ట్ కంటెంట్ అని తీసుకొని ఇక్కడ క్యూరేటెడ్ ఇక్కడ వేరియబుల్ పంపాలి కాబట్టి $సింబల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి కరెంట్ రేటింగ్ అని. సో ఈ క్రియేట్ చేసిన స్టార్ ఎలిమెంట్ని ఈ రేటింగ్ ఈ డివ్ ట్యాగ్లోకి పంపించాలి. దానికోసం ఈ రేటింగ్ ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ స్టార్ అని. ఎందుకంటే స్టార్ వేరియబుల్తోనే మనం ఒక స్పాన్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు వచ్చేసి బ్రౌజర్లో చూద్దాం. సో ఈ విధంగా వచ్చింది. సో ఫంక్షన్ రాసిన తర్వాత మనం స్టైలింగ్ అని ఇద్దాం. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి అప్డేట్ స్టార్స్ అని.
ఇక్కడ పారామీటర్ వచ్చేసి రేటింగ్ అని పాస్ చేసి ఇక్కడ ఒక స్టార్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. సో ఈ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అనమాట. అంటే స్టార్ క్లాస్తో మనం క్లాస్ క్రియేట్ చేసాం కదా, సో ఆ క్లాస్ని పాయింట్అవుట్ చేసి ఇప్పుడు వచ్చేసి స్టార్స్లో ఫర్ ఈచ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఒక యారో ఫంక్షన్ పాస్ చేస్తూ ఇందులో పారామీటర్ స్టార్ అండ్ ఇండెక్స్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కండిషన్ ఉంది, ఇఫ్ ఒకవేళ ఇండెక్స్ అనేది రేటింగ్ కంటే తక్కువ ఉంటే లెస్ దెన్ రేటింగ్ ఒక క్లాస్ని యాడ్ చేద్దాం. స్టార్ డాట్ ఫిల్డ్ అనే ఒక క్లాస్ని యాడ్ చేద్దాం. సో ఇది యారో ఫంక్షన్ కాబట్టి, సో ఒకవేళ ఇండెక్స్ అనేది రేటింగ్ కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఆ క్లాస్ అనేది రిమూవ్ చేయాలి. సో క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఫిల్డ్. ఓకే, సో ఇప్పుడు కూడా ఓకే. ఫోర్త్ స్టార్ మీద క్లిక్ చేస్తే 4 అని, 5 స్టార్ మీద క్లిక్ 5 అని ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చి దానికి స్టైలింగ్ ఇద్దాం. ఫస్ట్ డాట్ రేటింగ్ అని తీసుకుందాం, అంటే ఎందుకంటే స్టార్ని మనం ఈ డివ్ ట్యాగ్లోనే రేటింగ్ ఇందులోనే కాబట్టి మనం క్రియేట్ చేసింది. సో ఇక్కడ రేటింగ్ అనే ఎలిమెంట్ క్లాస్ ఎలిమెంట్ తీసుకొని ఇందులోకి ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేద్దాం, 2 RM ఇచ్చేద్దాం, అండ్ స్టార్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ టెక్స్ట్ అలైన్ కూడా సెంటర్ అవుతుంది, ఎందుకంటే ఇది రేటర్స్ అనేది సెంటర్లోకి రావడం కోసం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా అంటే హ్యాండ్ సింబల్ చూపెట్ల, దానికోసం కర్సర్ వచ్చేసి పాయింటర్ అని ఇచ్చేస్తే ఓకే. ఇప్పుడు స్టార్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. డాట్స్ మనం స్టార్ ఒక క్లాస్ క్రియేట్ చేసాం కాబట్టి స్పాన్ ఎలిమెంట్కి, దానికి కలర్ వచ్చేసి లైట్ గ్రే ఇద్దాం. ఈ విధంగా అయితే ఇప్పుడు 3 స్టార్ మీద క్లిక్ అయ్యి ఈ రేటింగ్ అనేది చేంజ్ అవుతుంది, కానీ కలర్ అనేది చేంజ్ కావట్లే, అంటే గోల్డ్ కలర్ చేంజ్ కావట్లేదు. దానికోసం ఇక్కడ స్టార్ డాట్ ఫిల్డ్తోని క్లాస్ క్రియేట్ చేసాం కదా ఫంక్షన్లో. సో ఇప్పుడు ఇక్కడ కలర్ వచ్చేసి గోల్డ్ అని ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి చేంజ్ అవుతుంది కలర్ అనేది. సో ఇప్పుడు థర్డ్ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు రేటింగ్ చేంజ్ అవుతుంది మరియు కలర్ కూడా ఫిల్ అయిపోతుంది. ఫిఫ్త్ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు 5 అండ్ కలర్ కూడా 4 అండ్ 1. సో ఈ విధంగా సింపుల్గా మనం స్టార్ రేటింగ్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Support. Thanks for watching. See you in the next video.